అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పాలు, పంచదార, క్రీము అలాంటివి ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఐస్ క్రీమ్ చేయండి. మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది, హెల్దీ కూడా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా నచ్చుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒకటి మామిడి పండు తీసుకున్నానండి. ఇలా మంచి పండింది తీసుకోండి. తీసుకొని ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా మంచిగా కట్ చేసుకొని ఇలా మంచిగా పండింది అయితే రుచి చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలండి. జస్ట్ ఇలా స్పూన్ తోటి అంటే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మీరు ఇది మూత పెట్టేసి లేదా ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రీజర్లో పెట్టాలండి. ఒక 2-3 గంటలు పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెట్టినా కానీ మరీ ఎక్కువ ఫ్రీజ్ అయిపోతాయి. ఒక 2-3 గంటలు పెడితే సరిపోతుంది. అలాగైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఒకవేళ మీరు ఎక్కువసేపు పెట్టినా కానీ ఇది గట్టిగా అవుతుంది కదా. అలాంటప్పుడు కొద్దిగా రూమ్ టెంపరేచర్లోకి కొద్దిగా కూల్ పోయే వరకు ఉంచాలి. అలాగే లేదా ఇలా ఒక 2-3 గంటలు పెడితే సరిపోతుంది. అప్పుడైతే తీసి డైరెక్ట్గా ఇలా బ్లెండర్లోకి వేసుకోవచ్చు, మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి దీంట్లో. ఇది వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూను హనీ వేస్తున్నాను. హనీ వేసుకోవాలి. మామిడి పండు స్వీట్గా ఉన్నా కానీ హనీ కూడా ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంది. ఇలా వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. జస్ట్ 3 వస్తువులతో చాలా టేస్టీగా, హెల్దీగా, అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది కదా. ఎలాంటి పాలు, పంచదార లేకుండా ఈ విధంగా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. దీనిపైన మీరు కావాలంటే ఏ నట్స్ అయినా గార్నిష్ చేసుకోవచ్చండి, లేదా ఇలాగైనా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే మెలన్ సీడ్స్ వేస్తున్నాను. మీరు ఎలాగైనా తినొచ్చు. ఇలా హెల్దీగా చక్కెర, బెల్లము ఏమీ లేకుండా ఇలా హెల్దీగా చాలా రుచిగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ వేసవి కాలంలో ఇలా చల్లగా తీసుకొని 1 కప్పు తీసుకున్నామంటే చాలా మంచిది. ఇక్కడ నేను ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. చిన్నవి తీసుకున్నాను, పెద్దవి కాకుండా. తీసుకొని ఒకసారి కడుక్కొని 1 కప్పు నీళ్లు వేసుకొని ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. నేనైతే ఒక అరగంట నానబెట్టానండి. ఇలా అరగంట నానబెట్టుకున్న తర్వాత ఇలా నానబెట్టుకోవటం వల్ల ఈ సగ్గుబియ్యం అనేటివి తొందరగా ఉడుకుతాయి, అన్నీ మంచిగా ఉడుకుతాయండి. అంతవరకు పొయ్యి పైన నేను నీళ్లు వేడి చేశాను. ఇలా ఉడుకొచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువగానే పెట్టుకోవాలండి. నీళ్లు పెట్టుకొని ఇలా మంచిగా ఉడుకొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టుకొని కలుపుకొని ఉడికించుకోవటం వల్ల తొందరగా ఉడుకుతాయి సగ్గుబియ్యము. అన్నీ చక్కగా ఉడుకుతాయండి. ఉడకవు అనేది ఏమీ ఉండదు. ఈ విధంగా ట్రై చేయండి. ఇవి ఉడికిపోయినాయి చూడండి. ఇలా అయితే సరిపోతుంది. మనం కింద దించి చల్లార్చిన తర్వాత మన ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ సగ్గు బియ్యాన్ని వడకట్టుకోవాలి. ఓన్లీ సగ్గు బియ్యాన్ని మాత్రమే ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత చల్లనీళ్ళు వేసుకొని ఇలా వడకట్టుకోవడం వల్ల విడివిడిగా బాగుంటాయి, అంటుకోకుండా. ఇలా చేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకోవడం వల్ల ఇలా ట్రాన్స్పరెంట్గా తొందరగా చక్కగా ఉడుకుతాయండి. అందుకే నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని ఈ నీళ్ళని పడేయొద్దండి. మన చపాతీ పిండిలో వేసి కలుపుకున్నా కానీ చాలా మృదువుగా వస్తాయి. లేదా మీరు గంజికైనా వాడచ్చు. మామూలుగా చీరలకి ఇప్పుడు వేసవికాలమే కాబట్టి కాటన్ చీరలు కానీ డ్రెస్సెస్ కానీ వాటికి గంజిలాగా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మామిడి పండ్లు తీసుకొని ఇలా మంచిగా కడుక్కొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నానండి. మిక్సీ జార్లో నేను 1.5 మామిడి పండు వేస్తున్నాను. ఒక హాఫ్ ఏమో పైన తర్వాత దాంట్లో గార్నిష్ చేసుకోవడానికి వాడతానండి. 2 మామిడి పండ్లకి 1.5 ఇందులో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చినాక ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి మిల్క్ అండి. ఇవి చల్లటి మిల్కే వేసుకోండి. మీరు ఒకవేళ మిల్క్ వద్దు అనుకుంటే మనం నీళ్ళు అది వదిలేసాం కదా, ఆ నీళ్ళైనా వేసుకోవచ్చు. 1 కప్పు వరకు వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి.
పాలు ఎక్కువగా వేసుకోకండి, పల్చగా ఉండొద్దు. ఇది ఇలా స్మూత్గా క్రీమీ లాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని దీంట్లో మనము సగము మామిడి పండు ఉంచుకున్నాం కదా, ఆ ముక్కల్ని 2 గ్లాసులలోకి ఇలా సర్వ్ చేసుకోవాలి. ముందుగా ఇలా కొన్ని మామిడి పండు ముక్కలు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి, ఉడికించుకున్నది. ఈ సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీంట్లో నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ వేస్తున్నానండి. మీరు వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు. నేను ఉన్నది అందుకే వేస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ వేసుకోవటం వల్ల కూడా రుచి చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే వదిలేసేయచ్చండి. పైన కొద్దిగా మామిడి పండ్ల ముక్కలు అలాగే తేనెతోని గార్నిష్ చేసి ఇలా సర్వ్ చేసేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయడం కూడా చాలా ఈజీ కదా, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.